నువ్వు నిలబడి ఉన్నా, కూర్చొని ఉన్నా, ఆ దేవాది దేవుని సన్నిధి మనతో ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకుండా, మన కంటికి కనబడకపోయినా అదృశ్య ప్రేమ స్వరూపి అయిన దేవునిగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడని, మనలోని ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడని, మనలోని ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడని, మన హావభావాలను, మనం చేసే ప్రతి పనిని, మనం ఏ రీతిగా ఆయనను ఆరాధిస్తూ ఉన్నామో, ఎంతగా ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నామో, ఎంతగా వినయము కలిగి, విధేయత కలిగి ఆయనను సేవిస్తూ ఉన్నామో, మన హృదయాలు, మన మనస్సులు సమస్తము తేటగా దేవునికి కనబడుతూ ఉండగా, ఈ సమయంలో భయముతోనూ వణుకుతోనూ దేవుని సన్నిధిలో ప్రభు మనతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకుండా మనందరం ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిసి యేసయ్యను స్తుతించటానికి, యేసయ్యను ఆరాధించటానికి, ఆయన నామమును ఘనపరచటానికి, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవతలందరికీ పైన ఉన్న ఆ గొప్ప దేవుడైన యేసయ్యను మనందరము ఘనపరచడానికి ఇష్టపడదాం. మనందరం కూడా ఘనపరచడానికి ఇష్టపడదాం. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తుదాం. దయచేసి అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తుదాం. అందరం కూడా నోరు తెరిచి యేసయ్యకి స్తోత్రం చెప్దామా? నోరు తెరిచి యేసయ్యకి స్తోత్రం చెప్దామా? అందరం కూడా ఆయనకు స్తోత్రం చెప్దాం. ఆయనకు స్తోత్రం చెప్దాం. నా మహిమను నేను ఎవరికి చెందనేవనని చెప్పిన దేవుడు, మహిమ ఘనత ప్రభావములకు అర్హుడైన దేవుడు ఆయన మాత్రమే. నీతి సూర్యుడైన దేవుడు ఆయన మాత్రమే. ఆయన నామము ఎల్ల వేళలా స్తుతి నందదగినది. పరలోకములో దేవదూతలు దివారాత్రముల మానక దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మన పితరులైన ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆశీనుడైన దేవుడు, నువ్వు ఎక్కడ ఇద్దరు ముగ్గురుగా నా నామములో స్తుతిస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవునిగా మన మధ్యలో ఆయన ఉంటుండగా మనం అందరం కూడా ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ప్రతి ఒక్కరం కూడా అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందామా? ఆయన మనకిచ్చిన క్షేమాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకిచ్చిన ఆయుష్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకిచ్చినటువంటి ప్రతి విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆయన మనకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందాం. అన్నిటికంటే మున్నగా ఆత్మ సంబంధమైన ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్యకు మనందరం స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యకు మనందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా బిగ్గరగా నోరు తెరవాలి. యేసయ్యా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి స్తోత్రం చెప్పాలి. ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసయ్యా మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు క్షేమాన్ని ఇచ్చాడు కదా దేవుడు, దేవుని స్తుతించు. నిన్ను పోషిస్తున్నాడు కదా దేవుడు, నిన్ను స్తుతించు. ఆయన నిన్ను రక్షించాడు కదా, ఆయనను స్తుతించు. ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్యం ఇచ్చాడు కదా. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తుతులయ్యా, యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా. అందరం కూడా ప్రభువుని స్తుతిస్తూ అందరికీ వచ్చినటువంటి పాట, చాలా సందర్భాల్లో మనం పాడినటువంటి పాట, ఎక్కువగా సంఘములో పాట పడుతున్నటువంటి పాట, మనందరం పాడుకునే పాట, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అనే పాట మరొకసారి మనందరం కూడా పాడి ప్రభు నామాన్ని మనందరం కూడా ఘనపరుద్దాం. ఈ పాట అందరికీ వచ్చు, అందరూ పాడటానికి ప్రయత్నం చేయండి. అందరూ చప్పట్లు కొట్టండి. ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధిద్దాం. హృదయంలో పరవశిస్తూ, హృదయంలో సంతోషిస్తూ, గంతులు వేస్తూ హృదయంలో ప్రభువుని ఆరాధిద్దాం. దయచేసి అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, బద్ధకంగా, సోమరితనంగా దయచేసి ఎవరు దేవుని సన్నిధిలో ఉండదు. ఇది దేవుని ఆరాధించే సమయం, ఆయన నామాన్ని ఘనపరిచే సమయం. మనందరం కూడా ప్రభువును స్తుతించాలి. మందసం ఎదుట దావీదు భక్తుడు నాట్యమాడాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది.
అలాగున మిమ్మల్ని నాట్యం ఆడమని మేము చెప్పటం లేదు, కానీ ఆత్మలో పరవశిస్తూ సంతోషముతో ఆనందముతో ప్రభువును మనం ఆరాధించే వారంగా ఉండాలి. హృదయపూర్వకంగా ప్రభువును మన అందరం కూడా ఆరాధించడానికి ఇష్టపడదాం. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం హల్లెలూయా. గట్టిగా చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్ల కొడదాం అందరం కూడా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే స్తుతులయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అందరం కూడా కలిసి పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ అందరం కూడా ఆరాధిద్దాం, చప్పట్లు కొడదాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చప్పట్లు కొడదాం అందరం కూడా. ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఆయన సన్నిధిలోనే ఆనందం, ఆయన సన్నిధిలోనే సంతోషం, ఆయన సన్నిధిలోనే సమాధానం, ఆయన సన్నిధిలోనే మనకు నెమ్మది, ఆయన సన్నిధిలోనే మన ప్రాణములకు ఊరట దొరుకుతుంది, ఆయన సన్నిధిలోనే మనకు జీవం ఉన్నది. ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. స్తోత్రాలయ్యా 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 స్తోత్రాలయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవసరం. నీ సన్నిధానములో
దేవుడు, మనల్ని విడువని దేవుడు, మీలో ఒంటరైన వాడు ప్రేమంతని పలికినటువంటి దేవుడు, నేనున్నానని మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, భయపడవద్దని అభయం ఇచ్చిన దేవుడు మన ప్రభువైన యేసయ్య. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆయన మనతో రొట్టెమాదిగా ఉండి మనల్ని ధైర్యపరిచి బలపరిచి మనల్ని నడిపించే దేవుడు. నేను ఒంటరిని ఎప్పుడూ బాధపడవద్దు, నాకెవరు లేదని ఎప్పుడు కూడా చింతించవద్దు. దేవుడు నాకున్నాడని ధైర్యం తెచ్చుకొని నీ ఒంటరి తరములో దేవుడిని స్తుతించు, నీ ఒంటరి తరములో దేవుని నామాన్ని ఘనపరచు, ఆయనను ఆరాధించు, ఆయన నామాన్ని మహిమపరచు. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన, ఒంటరి వాడే వేయి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే వేయి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చివరి వచనం పాడుకుందాం, అందరం కూడా చప్పట్లు కొడదామా, అందరం చప్పట్లు కొడదామా. యవనస్తులు కూడా చాలా మంది ఇంటిలో తిరుగుతున్నారు, చూస్తా ఉన్నారు. దయచేసి అది మంచిదిగా ప్రతి ఒక్కరూ ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. యేసయ్య మనల్ని బలపరిచేవాడు, ఆయనే మన తండ్రి అయిన దేవుడు, ఆయనే మన తల్లి అయిన దేవుడు, ఆయనే మన కాపురి అయిన దేవుడు, ఆయనే మన జీవితాల్లో సర్వస్వమై ఉండి మనల్ని నడిపించే దేవుడు. ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. నా జీవిత కాలం అంతా నీ కొరకే బ్రతుకుతానయ్యా అని ప్రభువుతో చెబుతూ పాడుతూ ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా,
పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, కన్న తండ్రి, మీ కోట్లాదిగా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నామయ్యా. ఈ రీతిగా మీ అనాది కాల సంకల్పాన్ని బట్టి మీ ఉద్దేశానుసారముగా ఏర్పరచబడిన, ప్రారంభించబడిన ఈ సిలువ చాటున పరిచర్యలలో, సిలువ చాటున ప్రార్థనా మందిరమునందు ఆదివారపు ఆరాధనలో ఆత్మతో సత్యముతో పరిశుద్ధ సంఘముగా మేమందరము ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించే ఆధిక్యతను అయ్యా తండ్రి అనుభవించుటకు మీరు మాకు కృపనిచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నారయ్యా. నిజమేనయ్యా, మీ సన్నిధిలోనే మాకు సంతోషము, మీ సన్నిధిలోనే మాకు ఆనందము, మీ సన్నిధిలోనే మాకు ధైర్యము, మీ సన్నిధిలోనే మాకు బలము, మీ సన్నిధిలోనే మాకు జీవము, మీ సన్నిధిలోనే అయ్యా తండ్రి మాకు అన్ని దొరుకుతున్నాయ్యా. అలాంటి ఈ సన్నిధి భాగ్యాన్ని, అలాంటి మీ సన్నిధిలో నిలుచుండే నివసించే ఈ ఆధిక్యతను మా అందరికీ మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, మిమ్మల్ని ముందుంచి మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి దేవా, ఈ ఆదివారపు దినమున, వారానికి మొదటి రోజున అయ్యా తండ్రి పలు రకాలైన వ్యర్థమైన చోట్లలో అయ్యా తండ్రి వేరే విషయాల్లో వారి సమయాన్ని వెళ్ళబుచ్చుకుంటున్న వారు ఎందరో ఉన్నప్పటికీ కూడా అయ్యా తండ్రి ఈ దివ్యమైన మాకు ఈ అవకాశాన్ని, ఆధిక్యతని మనసునిచ్చినందుకు మీకు వందనాలయ్యా. దయచేసి తండ్రి ఈ రీతిగా జీవిత కాలము కూడా అయ్యా తండ్రి మీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యము, మానక మిమ్మల్ని ముందుంచి మందిరానికి రాగలిగిన ఈ ఆధిక్యత, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మిమ్మల్ని ఆరాధించే అయ్యా తండ్రి ఈ భక్తి జీవితాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహించమని బ్రతిమలు అడుకొనిచున్నాను అయ్యా. అయ్యా తండ్రి ఇంతవరకు జరిగిన ప్రతి విషయంలో మాకు తోడుగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. తర్వాత జరగబోతున్న సాక్ష్యములలో అయ్యా వాక్య ధ్యానములో బలలో కూడా అయ్యా తండ్రి బిడ్డలకు తోడుగా మీరు ఉన్నమని బ్రతిమలు అడుకొనిచున్నాను. మీ ఉద్దేశానుసారముగా, మీ చిత్తానుసారముగా సమస్తాన్ని ఆద్యంతము క్రమ మర్యాద చొప్పున మీరు జరగనిమ్మని బ్రతిమలు అడుకొనిచ్చు. ఈ కృతజ్ఞతార్పణలను, ఈ స్తుతి నైవేద్యమును, ఈ జప ఫలమును దయతో అంగీకరించమని, ప్రార్థన ఆలకించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.